కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కల్లూరు మండలం చిన్న టేకూరు బస్సులో మంటలు చెలరేగాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? ప్రస్తుతం దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, కర్నూలు శివారులోని చిన్న టేకూరు వద్ద ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. మొత్తం కూడా ఈ ప్రమాదం ఒకసారి పరిశీలిస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లేటువంటి ట్రావెల్ బస్సు ప్రతిరోజు కూడా ఈ ట్రావెల్స్ బస్సులు వెళ్తూ ఉంటాయి పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నగరం నుంచి బెంగళూరు సిటీకి. సో అందులో భాగంగానే హైదరాబాద్ లో దాదాపు 10-11 గంటల ప్రాంతంలో బయలుదేరినటువంటి బస్సుగా ఇది చూస్తున్నాం. కర్నూలుకు దాటిన తర్వాత జరిగినటువంటి ప్రమాదం. ఆ సమయంలో అంటే 3 గంటలు తెల్లవారుజామున 3:30 గంటల మధ్యలో ఈ ప్రమాదం జరిగిందనేది ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం. సో ఒక్కసారిగా వేగంగా వెళ్తున్నటువంటి ఈ ట్రావెల్స్ బస్సు బైక్ ను ఢీకొంది. ఆ బైక్ ను ఢీకొనడంతో ఆ బైక్ ఒక్కసారిగా కింద పడిపోవడం, ఆ బైక్ బస్సు కిందకే అది వేగంగా దూసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బైక్ ఎప్పుడైతే రోడ్డుకు బలంగా ఢీకొట్టుకుందో ఆ బస్సుకు ఒకవైపు ఇంకోవైపు రోడ్డుకి, ఆ టైంలోనే అక్కడ ఫైర్ అయింది. సో ఫైర్ అయిన అటువంటి బైక్ బస్సు కిందకి వెళ్ళడం, అది కొంత దూరం పాటు అలానే మూవ్ అవుతూ వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా బస్సు సంబంధించినటువంటి ఇంజిన్ కూడా మంటలు చెలరేగాయి. దీంతో మంటలు ఒక్కసారిగా చెలరేగినటువంటి నేపథ్యంలో బస్సు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అది బ్రేక్ చేశారు. బస్సు అయితే మాత్రం అక్కడ స్టాప్ చేసినప్పటికీ మంటలు మాత్రం ఆగలేదు. దీంతో ఒకవైపు డ్రైవరు, ఇంకొక వైపు సెకండ్ డ్రైవర్ కూడా ఈ బస్సులో సహజంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక డ్రైవరు, సెకండ్ డ్రైవరు, అసిస్టెంట్ లాంటి వారు కూడా ఉంటారు. ఈ బస్సులో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. సో ఆ వ్యక్తి కొంత అటు ప్రయాణికులని లేపడం అయితేనేమి లేదా గ్లాసులు బ్రేక్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అనేది పోలీసులకు అందుతున్నటువంటి సమాచారం. సో కొద్దిసేపటి క్రితమే ఎస్పీ కూడా అక్కడకు మాట్లాడినప్పుడు వారి దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి డ్రైవర్, సెకండ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వారిని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు కొంత బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు. అలానే పొగ రావడం, మంటలు కూడా వ్యాపిస్తుండడంతో అప్పటికే దీని ప్రభావం గుర్తించినటువంటి కొంతమంది ప్రయాణికులు కూడా నిద్రలేచారు. ఎందుకంటే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం అనేది సహజంగా గాఢ నిద్రలో ఉండేటువంటి సమయం. ఈ గాఢ నిద్రలో ఉన్నటువంటి సందర్భంగా జరగడంతో ఎవరికి కూడా ఏం జరుగుతుందో తెలియలేదు. కానీ పొగ వ్యాపిస్తోంది, మంటలు వస్తున్నాయనేటువంటి దాంతో ఒక్కసారిగా కొంతమంది ప్రయాణికులు ఎవరు అప్పటికి నిద్ర లేచినటువంటి వారు వెంటనే ఆ గ్లాసు అద్దాలు కూడా మొత్తం కూడా పగలగొట్టారు. బస్సు అద్దాలు వీలైనంత వరకు ఎన్ని అవకాశం ఉంటే అన్ని అద్దాలు పగలగొట్టారు. అలా బయటకు కొంతమంది దూకేశారు. అలా దూకినటువంటి వారు దాదాపు 10 నుంచి 12 మంది వరకు ఉన్నారు. మిగిలినటువంటి వారు ఆ టైంలో నిద్ర లేవలేనటువంటి వాళ్ళు లేదా ఏం జరుగుతుందో తెలిసే లోపలే వారి చుట్టూ పొగ, గాఢమైనటువంటి పొగ అలమటం, మంటలు కూడా వ్యాపించడంతో బయటపడలేనటువంటి పరిస్థితి. ఈ బయటపడలేకపోవడంతో వారందరూ అక్కడ కొంతమంది అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు అనేది మాత్రం తెలుస్తోంది. సో ఇప్పటి వరకు మనకు వస్తున్నటువంటి సమాచారాన్ని చూస్తే ఇది అతిపెద్ద రోడ్డు ప్రమాదంగా చూడాలి. మనం గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఇలాంటి రోడ్డు ప్రమాదాన్ని జరిగింది. తర్వాత ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం ఈ బస్సులో 36 నుంచి 42 మంది వరకు ప్రయాణిస్తున్నారు అనేటువంటిది ఒక సమాచారం పోలీసుల ద్వారా అందుతోంది. అయితే వారిలో దాదాపు 10 నుంచి 12 మంది బయటపడ్డవారు. మిగిలినటువంటి వారి పరిస్థితి అయితే మాత్రం సమాచారం లేదు. కాబట్టి 20 నుంచి 25 మందికి పైగా మృతి చెంది ఉంటారేమో అనేది అనుమానం. అది కూడా నెంబర్ అనేది ధృవీకరించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే బస్సు మంటలు ఇప్పుడే ఆర్పడం జరిగింది, కానీ ఇంకా కొంత పొగలు వస్తుండడం, చాలా హీట్ కూడా బర్న్ అయింది కాబట్టి మొత్తం కూడా ఉండడంతో లోపలికి వెళ్ళి మొత్తం బాడీలని బయటకు తీస్తే మాత్రమే తెలుస్తుంది. కొన్ని బాడీలు పూర్తిగా అక్కడ బస్సులోనే కాలిపోయాయి, గుర్తించలేని పరిస్థితి కూడా ఉందనేది మనకు పోలీసుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అయినప్పటికీ పోలీసులు, ఇటు ఫైర్ సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగం అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. బస్సులో ఎంతమంది ప్రయాణించారు అనేటువంటి సమాచారాన్ని కూడా సెకండ్ డ్రైవర్ నుంచి, అట్లనే ఇది కావేరీ ట్రావెల్స్ అంటున్నారు, ఏ ట్రావెల్స్ ఆ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి యాజమాన్యంతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలైనప్పుడు యాక్చువల్ గా ఎంతమంది ఉన్నారు, సో కర్నూలులో ఎవరన్నా దిగారా, కర్నూలులో ఇంకెవరన్నా ఎక్కారా, ఎక్కితే వారెంతమంది, సో మొత్తం టోటల్ ఉన్నటువంటి నెంబర్ ఏంటి, ఈ నెంబర్ లో ఎందుకంటే బస్సులో బస్సు అసిస్టెంట్ డ్రైవరు లేకపోతే ప్రయాణికులు కొంతమందిని పగలగొట్టి బయటకు దూకారు. అదే టైంలో అటువైపుగా వెళ్తున్నటువంటి మరో
ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెహికల్స్ లో అరేంజ్ చేశారంటే అక్కడ క్షతగాతురులు లేదా బస్సులో నుంచి దూకినటువంటి వారిని కొంతమందిని కర్నూలుకు కూడా తరలించారు. వారు ఇప్పుడు హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు, ఈ ట్రావెల్స్ బస్సులో బయటపడినటువంటి వారి లిస్టు కూడా మన దగ్గర ఉంది. వారి పేర్లు నవీన్ కుమార్, అఖిల్, జస్మిత, అకీరా, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం, రామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి. సో వీరందరూ కూడా ప్రమాదం నుంచి బయటపడినటువంటి వారు. సో మొత్తం ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు మనం చూస్తే మృతుల సంఖ్య నెంబర్ తెలియాల్సి ఉంది, వారి వివరాలు తెలియాల్సి ఉంది. కానీ ప్రమాదం నుంచి బయటపడి కర్నూలులో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి ప్రయాణికులైతే మాత్రం నవీన్ కుమార్, అఖిల్, జస్మిత, అకీర్, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం, రామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి. ఈ ప్రయాణికులు బస్సులో నుంచి ప్రమాదంలో నుంచి తప్పించుకున్నారు. అద్దాలు పగలగొట్టుకుని బయటకు దూకేసినటువంటి ఈ వీరిని అక్కడ ఆ వైపుగా అంటే మరో రూట్ లో వస్తున్నటువంటి వెహికల్స్ లో వస్తున్నటువంటి వారు అటు హిందూపురం కావచ్చు, లేకపోతే బెంగళూరు నుంచి వస్తున్నటువంటి వారు వారిని వాహనాల్లో కర్నూలుకు తరలించారు. కర్నూలు ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. సో మనం ఒకసారి ప్రమాదం జరిగినటువంటి బస్సుని మనం చూస్తున్నాం. ఆ బస్సు ఒకసారి మనం చూస్తే పూర్తిగా అసలు ఏ మాత్రం కూడా బస్సు రూపం అనేది కూడా కనిపించట్లేదు. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అని చెప్తే గుర్తుపట్టేటువంటి పరిస్థితి మాత్రమే ఉంది. కేవలం ఆ ఇనుప సంబంధించినటువంటి ఏవైతే చువ్వలు కావచ్చు లేదా మొత్తం సీట్లు ఏర్పాటు చేసి ఉండేటువంటివి అవి మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. కేవలం ఆ ముందు భాగం, వెనక భాగం లేదా కింద భాగం, రైట్ సైడ్ అయితే మాత్రం బస్సుకి పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. లెఫ్ట్ సైడ్ కూడా చాలా వరకు కాలిపోయింది. మొత్తం బస్సు పూర్తిగా కూడా చూస్తే లోపలైతే మాత్రం, ఎందుకంటే ఆ సీట్లకి ఏంటంటే రెగ్జిన్ సీట్స్ చాలా వరకు ఉంటాయి. ఒకసారి అక్కడ వాటికి మంటలు వ్యాపించినా లేకపోతే దాంట్లో నుంచి వచ్చేటువంటి పొగ చాలా ఒక్కసారిగా ప్రయాణికులు ఎవరైనా సరే ఆ పొగకు కళ్ళు తిరిగి బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది పూర్తిగా కానీ వారు శ్వాస పీలిస్తే. ఎందుకంటే ట్రైన్ ప్రమాదాల్లో కానీ బస్సు ప్రమాదాల్లో మనం చూసినప్పుడు ఎక్కువగా మృతుల సంఖ్య ఉండేదానికి కూడా కారణం ఇదే. ఆ పొగ దట్టంగా వ్యాపించినప్పుడు ఒక్కసారిగా వారు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. తర్వాత మంటలు వ్యాపిస్తాయి కాబట్టి బయటికి రాలేక సజీవ దహనం అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఈ ప్రమాదాన్ని పరిశీలిస్తే కూడా ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉండొచ్చు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు బయటకు వచ్చినటువంటి ప్రయాణికులు లేదా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి సమాధానం, వారు ఇస్తున్నటువంటి సమాచారం అయితే మాత్రం ఒక్కటే, ఈ ప్రమాదంలో ఖచ్చితంగా వేగంగా వెళ్తున్నటువంటి సమయంలో టూ వీలర్ని ఎప్పుడైతే బస్సు ఢీకున్న తర్వాతే ఈ మంటలు కూడా చెలరేగాయి అనేటువంటిది మనం చూస్తుంటాం. ఏదైతే ఇది ఇటు బెంగళూరు అలానే హైదరాబాద్